కేటీఆర్ కుమారుడు హిమాన్షుకి ఏఐజీలో చికిత్స జరుగుతోంది. గేమ్ ఆడుతూ కింద పడిపోవడంతో ముక్కుకి గాయం తగిలినట్లుగా తెలుస్తోంది. రక్తస్రావం ఎంతకు ఆగకపోవడంతో ఏఐజీలో చికిత్స కొనసాగుతోంది. మనవడిని చూడ్డానికి ఏఐజీకి వచ్చారు కేసీఆర్. అయితే ఆడుతూ గాయపడ్డాను, కోలుకుంటున్నాను అంటూ హిమాన్షు ట్వీట్ చేశారు. కేటీఆర్ కుమారుడు హిమాన్షుకి ప్రస్తుతం ఏఐజీలో చికిత్స జరుగుతోంది. గేమ్ ఆడుకుంటూ పడిపోవడంతో అతడి ముక్కుకి గాయమైంది. రక్తస్రావం ఎంతకీ ఆగలేదు. దాంతో వెంటనే ఏఐజీకి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు హిమాన్షు. అయితే మనవడిని చూడడం కోసం ఏఐజీకి వచ్చారు కేసీఆర్. ఆడుతూ గాయపడ్డానని, కోలుకుంటున్నాను అంటూ హిమాన్షు ట్వీట్ చేశారు. మా ప్రతినిధి ఎలేందర్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. ఎలేందర్, హిమాన్షుకు తగిలిన గాయం ఎలాంటిది? అంటే ఆడుతూ కింద పడిపోయాను, ముక్కుకి గాయం తగిలింది అని ఒక ట్వీట్ కూడా హిమాన్షు పెట్టడం జరిగింది. ప్రస్తుతం తన సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రైట్, నిన్న హిమాన్షుకి ముక్కుకు గాయం జరిగిందని ఆయన ఇప్పుడు ట్వీట్ చేశారు. ఆ సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే నిన్న ఏదైతే జిమ్ చేస్తుండగా చిన్న గాయం అయింది ముక్కుకి, అదే స్పోర్ట్స్ ఇంజరీ కింద అడ్మిట్ అయ్యాను అని చెప్పి హిమాన్షు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా చెప్పారు. సో మెనీ కాల్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఇక్కడ ట్రీట్మెంట్ లో ఉన్నాను కాబట్టి ఎవరికి రెస్పాండ్ అవ్వట్లేదు. సో నేను ప్రస్తుతం బాగానే ఉన్నాను, వైద్యులు చికిత్స చేస్తున్నారు, 1-2 days లో నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను అని చెప్పి హిమాన్షు ట్వీట్ చేశారు. అదేవిధంగా కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. సో ఆ హిమాన్షు నిన్న జరిగినటువంటి గాయానికి ఏఐజీలో అడ్మిట్ చేశారు. సో ఆ ఏఐజీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి హిమాన్షుని చూసేందుకు కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ప్రస్తుతం ఆయనకు అందుతున్నటువంటి చికిత్స వివరాలు, అదేవిధంగా ఎలాంటి గాయం జరిగింది, ఎట్లా ఉంది అనే అంశాలకు సంబంధించి తన మనవన్ని చూసేందుకు కేసీఆర్ అక్కడ చేరుకున్నారు. సో అక్కడ మాట్లాడి వివరాలు తెలుసుకున్న తర్వాత కేసీఆర్ తిరుగు ప్రయాణం అవుతారు. అయితే ప్రస్తుతానికైతే హిమాన్షు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. చిన్నపాటి గాయం జరిగింది, స్పోర్ట్స్ కేవలం మైనర్ ఇంజురీ జరిగింది అనేది వైద్యులు చెప్తున్నారు. దాంతో పాటు హిమాన్షు కూడా ట్వీట్ ద్వారా చెప్పినటువంటి నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ వర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తల్లో ఉన్నటువంటి కొంత ఆందోళన అయితే తగ్గింది. సో 1-2 days లో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను అని చెప్పి హిమాన్షు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు ట్వీట్ ద్వారా అభిమానులకు తెలిపినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఏఐజీ నుంచి మరి కాసేపట్లో ఇప్పుడే చేరుకున్నారు కేసీఆర్. కొద్దిసేపు మనవడితో ఉండి ఆయన జరుగుతున్నటువంటి చికిత్స కావచ్చు, ఆయనకు ఎలాంటి పరిస్థితి ఉంది, ఆయన ఆరోగ్య పరిస్థితి కనుక్కున్న తర్వాత కేసీఆర్ మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతారు. రైట్, థ్యాంక్ యూ ఎలేందర్. ప్రస్తుతం కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ కుమారుడు హిమాన్షుకి ప్రస్తుతం ఏఐజీలో చికిత్స కొనసాగుతోంది. మనవడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి కేసీఆర్ ఏఐజీకి చేరుకున్నారు. అయితే జిమ్లో పడిపోవడంతోనే ముక్కుకి గాయమైనట్లుగా తెలుస్తోంది. రక్తస్రావం ఎంతకు ఆగకపోవడంతో వెంటనే అతడిని ఏఐజీలో జాయిన్ చేశారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. మనవడిని చూడడం కోసం ఏఐజీకి వచ్చారు కేసీఆర్. ప్రస్తుతం ఇంకా ఆయన అక్కడే ఉన్నారు. ఆడుతూ గాయపడ్డాను, త్వరలోనే కోలుకుంటాను అంటూ హిమాన్షు ట్వీట్ చేశారు.